నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరామనవమికి బెల్లం పానకం ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక గ్లాసు నీళ్ళని ఇలా గిన్నెలో తీసుకోవాలి. తరువాత ఒక అరకప్పు బెల్లం తీసుకుని నీళ్ళల్లో మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. మీరు రుచిని బట్టి ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా బెల్లం మొత్తం కరిగే వరకు నీళ్ళల్లో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఒక ఫిల్టర్ తీసుకుని ఆ నీళ్ళను వేరొక బౌల్లో తీసుకోవాలి. తరువాత కొద్దిగా డ్రై జింజర్ సొంటి పొడిని వేసుకోవాలి, ఒక చిటికెడు. నెక్స్ట్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపోడా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 2 తులసి ఆకులను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేటట్టుగా నీళ్ళల్లో మిక్స్ చేసుకోవాలి. తరువాత ఒక అరగంట సేపు పక్కన పెట్టినట్టయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ నీళ్ళల్లోకి ఇంకుతాయి. ఇప్పుడు మనం ఈ నీళ్ళను ఒక గ్లాసులో పోసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా ప్రసాదించుకోవాలి. ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.